ఇప్పుడు ఒక బండి సంజయ్ గారే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, కానీ మిగతా వాళ్ళు అయితే సిటీకి సంబంధించిన వాళ్ళే, సిటీకి సంబంధించిన వ్యక్తులే. వీళ్ళకు ఇంకోని కలుపుకొని పోవాలని లేదు. వాళ్ళ ధోరణి అంత ఏమున్నదంటే మల్లిమ్మన్నానా మాన్యాలిమ్మన్నానా మా పార్టీని గెలవకుండా చూడు. ఎందుకంటే దేవుని నమ్మే పార్టీ. అవును. వీరు లక్ష్మణ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు మా రామచంద్రరావు గారు కానీ, ఇప్పుడు మా బండి సంజయ్ గారు కానీ, బండి సంజయ్ గారు దూకుడు అనిపించింది ఆయన. కానీ వాళ్ళు ఏమని కోరుతానంటే దేవుణ్ణి మల్లిమ్మన్నానా మాన్యాలిమ్మన్నానా మా పార్టీని గెలవకుండా చూడు. ఎవరైనా గెలవాలని చెప్పేసి కోరుకుంటారు కానీ గెలవకుండా కోరని చెప్పి గెలవకుండా చూడు. ఎందుకంటే ఒకవేళ గెలిస్తే మేము గెలుతలేం కదా. లక్ష్మణ్ గారా రాజ్యసభ మెంబరు అంటే వాళ్ళ దయ మీద, పై వాళ్ళ దయ మీద వచ్చింది. ఇప్పుడు అయిన ప్రెసిడెంటా ఎవరి దయ మీద వచ్చింది? అంతే, ఎవరి దయ మీదనే వచ్చింది. అవును. ఇప్పుడు ఒక కిషన్ రెడ్డి గారు గెలిచిండు, బండి సంజయ్ గారు గెలిచిండు. ఇక మిగతా వాళ్ళంతా వీళ్ళ పార్టీ కాదు. 8 మంది పార్లమెంట్ మెంబర్లు వీళ్ళ పార్టీ కాదు. 8 మందిలో 2 తప్ప 6 వీళ్ళ పార్టీ కాదు. ఈ 8 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ పార్టీ కాదు. ఎమ్మెల్సీలలో వీళ్ళ పార్టీ కాదు. కాబట్టి ఎక్కువ విస్తృతంగా వెళ్తే మేము గెలిచినట్టు అయితలేదు కదా, మంది గెలుస్తారు కదా. ఓకే అని వీళ్ళ యొక్క ఆలోచన విధానం. అంటే ఈగో అనుకోవచ్చా? ఇగోనే, దాన్ని ఇగోనే అంటారు.